ఇక అటు ఏసీబీ ఇటు ఈడీ ఫార్ములా ఈ కార్ రేసులో దర్యాప్తు అగ్రిమెంట్ పత్రాల పరిశీలన త్వరలోనే కేటీఆర్కు నోటీసులు అవినీతి నిరోధక శాఖ విచారణ అధికారి మార్పు. అబ్బా, ఇది ఫార్ములా ఈ కార్ రేస్ లోపల ఏసీబీ ఈడీ అధికారులు విచారణ లోపల స్పీడ్ పెంచారు. అగ్రిమెంట్ పత్రాలను సైతం ఆఫీసర్లు పరిశీలించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. ఇది విచారణ హాజరు కావాలని త్వరలోనే కేటీఆర్కు నోటీసులు సైతం జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది ముందు చూస్తే నెయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఇటు ఏసీబీ ఈడీ రెండు కూడా కేటీఆర్ను 55 కోట్ల రూపాయలు ఇటు ప్రభుత్వ అనుమతి లేకుండా క్యాబినెట్ అనుమతి లేకుండా ఓ ప్రైవేటు వ్యక్తులకు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినావు అని అడగనీకి ఆ అగ్రిమెంట్ పత్రాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా పరిశీలించనీకి ఈడీ సిబిఐ కూడా ఏసీబీ ఈడీ రెండు కూడా రంగంలోకి దిగినాయి. మొత్తానికి కేటీఆర్కి అయితే జరా అప్పుడప్పుడు నవ్వుతున్నాడు కానీ రానున్న రోజుల లోపల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కేసీఆర్ హరీష్కు ఊరట క్వాష్ పిటిషన్లపైన విచారించిన హైకోర్టు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు సస్పెండ్ తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా. బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని అమలు చేయాలంటూ కవితక్క మాట్లాడింది. మత్తు వదలరా న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ మందు మార్బలంతో పాటే చాక్లెట్ల కోసం క్యూ చిల్లయ్యేందుకు నానా అడ్డదారులు కట్టడి చేసేందుకు సిద్ధమైన పోలీసులు ఇప్పటికే ఫుల్ అయిన ఫామ్ హౌజులు. అంతే, ఇక ఏడాది న్యూ ఇయర్ దగ్గరికి వస్తున్నది. ఎయిర్పోర్టులో 10 రూపాయలకే వాటర్ బాటిల్ 20కే స్నాక్స్ అధిక ధరలకు కేంద్రం చెక్ ఉడాన్ యాత్రి కేఫ్ ప్రోగ్రాం ప్రారంభం పైలట్ ప్రాజెక్టుగా కోల్కతా ఎయిర్పోర్టు హ్యాండ్ బ్యాగ్ లగేజ్ కోసం కొత్త రూల్స్. మొత్తంగా ఏది అధిక ధరలకు కేంద్రం చెక్కు మొత్తము పిల్లగాళ్ళు ఇది జిఎస్టీ పేరుతోటి పిల్లగాళ్ళు తినేటువంటి స్నాక్స్ ఏదైనా సినిమాకు పోయి స్నాక్స్ తిందామంటే దానిపైన 18% ట్యాక్స్ జిఎస్టీ కట్టాలి. ఇకపోతే ఆ పిల్లలు వాడే పెన్సిల్ రబ్బర్ల పైన కూడా 18% జిఎస్టీ. కేంద్రము మధ్యతరగతి ప్రజల నడ్డీర కొట్టేటందుకు జిఎస్టీ పేరుతోటి ముందుకు వచ్చింది. నిర్మలా సీతారామన్ మేడం అన్ని ట్యాక్సులు వేస్తూనే ఉన్నారు.